మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అనుదినము దేవుని వాక్యాన్ని ఆసక్తితో ఆలకిస్తూ, దేవుని వాక్యం కొరకై ప్రార్థిస్తూ ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం ధ్యానించే ముందు, ఈరోజు దేవుని బిడ్డలారా, లోకమును గురించి ఒక్కసారి మనము ఆలోచిద్దాం. బైబిల్ సెలవిస్తున్నటువంటి ఒక విలువైన మాటను మనం ధ్యానం చేద్దాం. నేను, మీరు మనం ఎక్కడున్నామని ఎవరైనా మనం ప్రశ్నిస్తే, మనము లోకములో జీవిస్తూ ఉన్నాం. అయితే మానవుడు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు, ఈ లోకములో కంటికి కనబడే వాటిని మానవుడు కోరుకుంటున్నాడా? లేక దేవుని బిడ్డలారా, మానవునిలో ఉన్న ఆత్మ, మానవుని జీవింపు చేసేటువంటి ఈ యొక్క ఆత్మ, ఈ ఆత్మ సంబంధమైన వాటిని మానవుడు కోరుకుంటున్నాడా? ఈరోజు ఈ 2 యొక్క వ్యత్యాసాలను ఒకసారి మనం గ్రహిద్దామా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, 98వ కీర్తన 7వ వచనములో 2వ భాగంలో రాయబడిన మాట, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు అని రాయబడింది. లోకమును దాని నివాసులు కేక వేయుదురంట. ఎందుకొరకు? అంటే ఇక మీరు గమనించండి. మానవుడు ఈ కంటితో చూచి, దేవుని బిడ్డలారా, ఈ శరీరముతో కోరుకొని, ఈ శరీరంలోని మానవుడు ఆశించి అనేకమైన విషయాలలో విఫలమైపోతున్నాడు మానవుడు. అనేక వాటిని పోగొట్టుకుంటున్నాడు. ఈ లోకములో సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను, దీని మీద ఈ లోకములో ఉన్న బంధాలను, అనుబంధాలను మానవుడు కోల్పోతూ ఉన్న ఈ తరుణములో ఆ మనిషికి అందరూ దూరమైనప్పుడు మిగిలేది కేకలే గదా! ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, లోక నివాసులు కేక వేయుదురు. ఇప్పుడు అంటే తాను ఎంతగానో ఆలోచించి గొప్పగా హెచ్చించుకొని తన జీవితంలో సమస్తమును పోగొట్టుకున్నప్పుడు తనకు మిగిలేది నిరాశే గదా! ఆ సమయంలో కేకలు వేయటం తప్ప మరొకటి లేదే. ఇంటిలో భార్యాభర్తలు, పిల్లలు కలిసి కేకలు పెడుతూ ఉంటారు. చివరికి దేవుని బిడ్డలారా, అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయి ప్రాణాలు గూడా కోల్పోతూ ఉన్నారు. మరి నిన్న వార్తలు మనం చూసినప్పుడు హైదరాబాద్ పట్టణంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మగపిల్లలు, చిన్న పిల్లలు, వారి తండ్రి, తల్లి అది ట్రైన్ కింద పడినట్లుగా వాళ్ళ యొక్క వారిని గూర్చి విన్నప్పుడు ఎంతో విచారం కలిగింది. ఆ అప్పు ఎంతో చిన్న అప్పులాగానే కనబడుతుంది కానీ, ఆ అప్పులు వారు అతను వచ్చి వేధించినప్పుడు అక్కడ చూడండి, ఆ ఇద్దరు కోల్పోయినప్పుడు ఆ పిల్లలు కేకలు. ఊరంతా వారికి ఏమి సహాయం చేయలేము. ఈరోజు లోకంలో సంభవిస్తున్న సంభవాలను గమనించండి. దీనికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, మానవుడు ఒక ధైర్యాన్ని కోల్పోతున్నాడు. ఒక విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోతున్నాడు. తన జీవితంలో నన్ను ఆదుకునేవారున్నారు. నాకు సహాయం చేసేవాళ్ళున్నారు. నా జీవితంలో మరలా తిరిగి నేను ఈ అప్పుల ఊబిలోంచి, ఈ నష్టాల నుండి, కష్టాల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఒకడున్నారని వారికి ఆశ లేని కారణం చేతే మానవుడు జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా. లోక నివాసులు కేకలు వేయుదురు, కేకలు వేయుదురు. దీనికి కారణం ఏంటంటే మానవుని యొక్క జీవితంలో విఫలమైపోవటమే. సఫలము కాలేకపోతున్నారు దేవుని బిడ్డలారా. దీనికి కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా రాయబడింది దేవుని బిడ్డలారా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. అంటే లోకములో ఉన్నప్పుడు, లోకములో ఉన్న వాటిని మనం విరివిగా ఆశపడి, లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టి, వాటి కొరకై జీవించిన మానవుడు అవేమవుతున్నాయంటే గతించిపోతున్నాయి. అంటే అవన్నీ కూడా నెరవేర్చబడట్లేదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. అంటే లోకములో మనం గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో మరొక వాక్యం రాయబడింది. ఏమంటాడంటే భక్తులు అంటే జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువాని నమ్ముకున్న వారు, ఆయన మీద ఆధారపడిన వారు, ఆయనను వెంబడించేటువంటి వారు ఈ లోకములో దేవుని బిడ్డలారా, మరి కీర్తనాకారుడు ఒక చక్కటి కీర్తనలు రాస్తూ ఉంటాడు. దేవా నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే దేవుని కలిగిన వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని సంబంధులు ఎలా ఉంటారంటే లోకములో జీవిస్తున్నప్పుడు ఈ లోకం వారిలో ఉండకుండా లోకానికి దూరంగా జీవిస్తారు. వారు దేవుని బిడ్డలను కేకలు వేయరు కానీ దేవునికి ప్రార్థన చేస్తారు. అందుకని బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే ఈ భూ సంబంధమైనటువంటి ఆశలు, ఇదే యోహాను రాసిన మొదటి పత్రికలో 2:16లో రాయబడిన మాట, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే.
అంటే మానవుడు ఈ దేహముతో జీవిస్తున్నప్పుడు ఈ లోకములో లోక సంబంధమైనవి ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. దేవుని బిడ్డలారా, ఆదిలో అవ్వ ఆ రోజున ఆదాము ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణము నేత్రాశ కదా. దేవుడు తినవద్దన్న పండు వైపు చూచి ఆ పండును తినే కదా వారు దేని మీద దేవుని నుండి పొందుకున్న వాటన్నిటిని కూడా కోల్పోయారు. ఈరోజు మనము కూడా భూమి మీద సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన రక్షణను ఆయన అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని ఏ మానవుడైతే పొందుకుంటాడో దేవుని బిడ్డలారా, ఆ బిడ్డలు ఈ లోకములో కేకలు వేయరు, కేకలు వేయరు, కేకలు వేయరు. ఈరోజు మీరు గమనించండి. నేను మీతో పంచుకునే అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇదిగో లోక నివాసులు కేకలు వేయుదురు. ఎందుకు కేకలు వేస్తారు అంటే, ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఉండేదేంటంటే నిరీక్షణ ఉండదు. ఈ లోకములో ఆశలుండవు. ఇక ఈ లోకములో ఎప్పుడు కూడా వేదనలు, ఎల్లప్పుడూ కూడా వారికి ఏ విధమైనటువంటి ధైర్యాన్ని లేక ఈ లోకములో వారిలో ఉండేటువంటి కేకలు. అందుకే మరొక కారణం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు వివరిస్తుంది. యోహాను రాసినటువంటి మరి ఇదేం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూనివాసులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. చూడండి, బైబిల్ చెప్తున్న మాట అంటే జీవము కలిగిన దేవునిని ఆయనను గూర్చి రాయబడిన మాట ఏంటంటే, ఆయన మేఘారుడై వస్తాడు. అంటే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుందంటండి. ఆయన నేత్రమును చూచి గమనించినట్టు ఆయన పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుని కొందురు. అంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే, యేసు ప్రభువారిని గూర్చి ఈ లోకములో సువార్త ప్రకటించబడుతుండగా అనేక రీతిలో కరపత్రాల ద్వారా, టీవీ ద్వారా, అన్ని రేడియో ద్వారా, ఈ రోజున యూట్యూబ్ ద్వారా దేవుని వర్తమానాలు వినపడుతూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారికి మనకు సంబంధం లేదని ఆయన మాటలు విననటువంటి ప్రజలందరూ, భూలోక నివాసులందరూ రొమ్ము కొట్టుకుంటారంటండి, కేకలు వేస్తారు. ఎందుకంటే ఆయన ఏమైతే తెలియపరిచాడో, ఆయన ఏ శిలువ త్యాగమైతే చేసి మానవులందరూ తన యొద్దకు రమ్మని ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన చెప్పిన మాటలు వినినప్పటికీ యేసు ప్రభువారిని లక్ష్య పెట్టని ప్రజలందరూ ఆయన మేఘారుడై వచ్చినప్పుడు భూజనులందరూ కూడా కేకలు వేయుదురు, రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, ఏం చూస్తున్నారు కళ్ళతో? యేసు ప్రభువుని కళ్ళతో చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, తనకు తెలిసినటువంటి సహోదరులు, తన ప్రక్కనున్నవారు, తన ఎదురుగున్నవారు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు వీరందరూ ఎత్తపడి పైకి వెళ్ళిపోతుంటే ప్రభువును హత్తుకుంటూ వీళ్ళు కళ్ళారా చూచి ఆ రోజున కేకలు వేస్తారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే ఈ సందర్భం, ఈ సంఘటన ఇంకా జరగలేదు, జరగబోతూ ఉంది. భూజనులందరూ కూడా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా కేకలు వేయుదురు. ఆ కేకలు వేసే రోజు రాకముందే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ విడుదల పొందుతారు. దేవుని బిడ్డలారా, నమ్ముదాం. ఆ రీతిగా ప్రభువును అంగీకరిద్దాం. మనము కూడా ఆ గుంపులు చేరితే ధన్యులుగా మారుతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటూ అందరినీ ఆదరించి బలపరిచి నాయనా నేను రక్షకునిగా అంగీకరించి కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.